హాయ్ ఫ్రెండ్స్, శోభారాణి కొప్పోలు అండి యూట్యూబ్ ఛానల్. మరి నైట్కి వచ్చేసి మాకు డిన్నర్ వచ్చి దోసపిండి అండి. దోసపిండిలో ఆనియన్, పచ్చిమిరపకాయలు ఇవన్నీ సన్నగా తరిగి పిండిలో కలుపుకున్నానండి. చూడండి ఫ్రెండ్స్, జీలకర్ర కూడా వేసానండి. మరి ఇదే పిండిని మేము చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మరి ఒక అవ్వ అంగడి పెట్టుండేదండి. ఆమె దగ్గరికి వెళ్ళి మేము పులిబంగరాలు దోశ అవ్వ అని చెప్పని వేయించుకొని తినేవాళ్ళం. చాలా టేస్ట్గా ఉండేటివి. ఆమె పేరు శేషమ్మ. మరి అదే పులిబంగరాల పిండి ఇది ఆనియన్ దోశ అండి ఇప్పుడు మనకి. మరి ఆ పులిబంగరాల దోశ అనేది ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి అండి. ప్లీజ్ అండి కామెంట్ చేయండి, మరి షేర్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి అండి. శోభారాణి కొప్పోలు యూట్యూబ్ ఛానల్ అండి. మరి ఇప్పుడు దోశ వేసుకుందామండి ఫ్రెండ్స్. దోశ ఆనియన్, పచ్చిమిరపకాయలు, జీలకర్ర అవన్నీ వేసానండి. వేసి దోశ చేసుకుంటున్నాము. నైట్కి డిన్నర్ వచ్చేసి ఆనియన్ దోశ అండి. నేను చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు దీన్ని పులిబంగరాల దోశ అనేవాళ్ళమండి ఫ్రెండ్స్. పులిబంగరాల దోశ అంటే ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి అండి. ఇంతేనండి, చిన్న చిన్నవి వేసేది ఆమె కూడా, అవ్వ కూడా. ఆయిల్ వేసుకుందామండి. చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ తక్కువగానే వేస్తున్నానండి, ఎక్కువ వేస్తే బాగుండదని. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా స్మూత్గా వచ్చాయో దోశ. పులిబంగరాల దోశ అండి. చూడండి ఫ్రెండ్స్, అల్లం పచ్చడి అండి. పులిబంగరాల దోశల్లోకి అల్లం పచ్చడి చేశానండి ఫ్రెండ్స్. అల్లం పచ్చడిలో ఈ దోశ నంచుకొని తింటుంటే సూపర్గా ఉందండి. ఈ క్లైమేట్కి ఈ పులిబంగరాల దోశకి చాలా బాగుంది ఫ్రెండ్స్. సూపర్ అండి. చూడండి ఫ్రెండ్స్, ఎంత స్మూత్గా ఉన్నాయో. కాలిపోతుంది. చాలా బాగుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. బాయ్ బాయ్ అండి.